ఐస్ క్రీమ్ కి కావాల్సిన బాదం, ఇదిగో ఇది బాదం ఇంకా మిల్క్ రెండు మిక్స్ చేసి గ్రైండ్ పట్టిన పేస్ట్, ఇది అందులో వేస్తారంట. ఇందులో ఏం వేసిన పాలు, చక్కెర ఎంత వేసిన మన టేస్ట్ తగినట్టు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఇది కస్టర్డ్ పౌడర్ అంటే ఇది మిల్క్ లో కస్టర్డ్ పౌడర్ వేసింది. కానీ బాగుంది స్మెల్. టేస్ట్ ఇలా ఇలా వేసుకొని ఇలా అనాలి, మన తెలంగాణ స్టైల్. అలా చెయ్యింది మనకు అస్సలు మనసు పట్టదు. ఇది బాదంది పేస్ట్ బాదం పేస్ట్ ఉంటుంది అంటే పాలల్లో యాడ్ చేయడానికి. బాదం మిక్సీ వాడినా అని చెప్పురి. బాదమే ఇంకా పాలు రెండు అలా నా కాలు మీద వేస్తావా? మా కెమెరామాన్ అక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి అక్కడ తిరుగుతుండు, కెమెరానే తింపుతున్నాడండి. అందరు లైక్స్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. గంట బెల్లు కొట్టండి. ఇలా కొద్దిసేపు మరగ పెట్టుకోవాలండి. ఇలా అంతా ఊర్చి అలా లేచేయాలండి. ఇలా ఖాళీ అయిపోయిందాక వేసి ఇలా మరగబెట్టాలండి కొద్దిసేపటి దాకా. ఇగో గ్యాప్లో నా కాలు మీద వేసేసింది. కలిపేసి అలా కొద్దిసేపు మరగబెట్టి అది మురిగిన దాకా అలా కలపాలి. అలా గట్టిగా ఇది ఏం ఐస్ క్రీమ్? ఇది అలా కుల్ఫీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి జల్లిగా ఎంత బాగా వచ్చిందో. ఇది చల్ల అయిపోయినాక క్యాష్లో కానీ దేంట్లో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయాలి. కుల్ఫీ లిక్విడ్ దీంట్లో ఫిల్ చేసి ఫ్రీజర్లో పెట్టుకొని ఈరోజు తీసాము. మ్యాక్సిమం ఒక 9 hours కన్నా ఎక్కువనే ఉండింది ఫ్రిడ్జ్లో. సో ఇలా అయింది. దీన్ని కొంచెం నార్మల్ వాటర్లో పెడితే ఒక 5-10 minutes తర్వాత తినొచ్చు.